మొత్తానికి అల్హమ్దులిల్లా అయిపోయింది మనది షాపింగ్. వచ్చేస్తున్నాం అనమాట. మేము జాక్పాట్ కొట్టాం అనమాట. యాక్చువల్లీ అక్కడ లైన్లో నించున్నాం మేము. మా తమ్ముడు ఒకటి చూసి ఇది ఓపెన్ చేసాం, కానీ స్పూన్ లేదు తినడానికి. అయితే నేను ఏం చేసా, దీనిపై అయితే ఇప్పుడు ఎందుకు మధ్య మధ్య లేదు చూసి ఆగిపోయానంటే, అక్కడ యాక్చువల్లీ ఇద్దరు నించున్నాను అనమాట మన మస్జిద్ అదే బయట. హాఫ్ లీటర్స్ తీసుకున్నాం. 1.5 లీటర్ 120 ఎక్కడికి అయింది. 20 పెరుగు అది ఒక 40 అయింది. 120 + 40 160 రూపీస్ అయితే కొట్టేసాను నేను. అది మొత్తం కట్టేసి బ్యాగ్లో పెట్టేస్తుంటే మళ్ళీ హలో తమ్ముళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. స్వాగతం సుస్వాగతం శుభోదయం. ఈరోజు సండే అనమాట. అయితే డైరెక్ట్గా సుల్ లేకుండా డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్లోకి వెళ్ళిపోతున్నాను. డ్యూటీకి వచ్చేసా టైం ఏమో ఎగ్జాక్ట్గా 8:30 అవుతుంది. మనం అనుకున్న టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే స్పెషల్ ఏం లేదు. ఆల్రెడీ మీరు నిన్నటి వ్లాగ్లో చూసుంటారనమాట. నిన్నటి వ్లాగ్లో మేము వదినమ్మతో గొడవ అయ్యి నైట్ తిన్నా కదా, అదే అనమాట బ్రేక్ఫాస్ట్. మిగిలిపోయింది, పారేయకూడదు కదా ఫుడ్, అందుకోసం అదే తీసుకుని వచ్చా. పదండి చూపిస్తాం ఇంకా డైరెక్ట్గా క్యాంటీన్లోకి వెళ్ళి. తమ్ముళ్ళు వెళ్తూ దారిలో మాట్లాడుతుంది. ఇంతకీ అడగడం మర్చిపోయా, మరి ఎలా ఉన్నా మీ అన్నయ్య వ్లాగ్స్, ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ వ్లాగ్స్, పర్సనల్ లైఫ్ సంబంధించింది మొత్తం చూపిస్తూ, నా వర్కౌట్ కూడా చూపిస్తూ, నేను ఏంటి తింటున్నా అది కూడా చూపిస్తున్నా. మీ కామెంట్స్ వస్తుండాలా, మీ కామెంట్స్ వస్తే నాకు ఐడియా వస్తుంది అనమాట. నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి, పర్వాలేదా, ఇంకేదైనా మార్చాలా ఏంటి అందులోనే. మార్చడానికే లేదు, నా రియాలిటీ లైఫ్ గురించే పెడతాను అందులో. ఓకేనా? మళ్ళీ మారుస్తానంటే మీరు ఏదైనా అనుకోవచ్చు, ఏంటి మిక్సింగ్ అని చేస్తానేమో. అలాగేం లేదు, మనం ఉన్నట్టు పెడుతున్నాం అనమాట. అదే లెక్క. పదండి అయితే. అయితే తమ్ముళ్ళు వచ్చేసాం అనమాట మనం క్యాంటీన్కి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ బాక్స్ తీసాం. అండ్ దాంతోపాటు మన రొటీన్ ఎగ్స్ మొన్నే తీసుకుని వచ్చాం కాబట్టి నడుస్తుంది ప్రజెంట్ ఎగ్స్. అయితే ఓపెన్ చేసి చూడడానికి లేదు, ఆల్రెడీ నాకు తెలుసు, కానీ మీకు చూపించాలి కదా, అందుకోసం ఓపెన్ చేస్తాను అనమాట. ఇది కనిపిస్తుందా బిర్యానీ, నిన్నటిది నైట్ చేసిందనమాట. అయితే అంతా బాగుంది, కానీ వదినమ్మ గారు స్పూన్ పెట్టడం మర్చిపోయారు. వెళ్ళి స్పూన్ తెచ్చుకోవాలి ఇప్పుడు మనం. ఓకేనా? పదండి స్పూన్ తెచ్చుకుందాం. అయితే మన ఇక్కడ క్యాంటీన్ ఉందన్నమాట, మనకు తెలిసిన కుర్రోలే. ఇవ్వండి స్పూన్ కావాలంటే తీసుకున్నా, నిన్న ఎవడ ఆపుతారని చెప్పేసి మనకి స్పూన్ కూడా ఇచ్చిండు అనమాట. అదే వుడ్ అండి, యూజ్ అండ్ త్రో స్పూన్ అనమాట. మనకు తెలిసిన వాళ్ళే కుర్రోలు మ్యాక్సిమం మన క్యాంటీన్లో ఉన్న వాళ్ళందరూ. ఇది స్పూన్ తీసేసుకున్నాం, జాగ్రత్తగా ఇంకా స్టార్ట్ చేద్దాం వ్యాపారం మనది. ఓకేనా? అయితే మొదలెట్టిస్తాం అనమాట మొత్తానికి. స్పూన్ ఇది తెలుసు కదా గుడ్డు, మార్నింగ్ది. ఓకేనా? అది ఒకవేళ చికెన్ మటన్ ఉండకపోతే ఇంట్లో ఆఫ్టర్నూన్ 3 అండ్ నైట్ 3, రోజుకి 9 to 10 eggs. ఓకేనా? తమ్ముళ్ళు అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేసి నియర్లీ 1 అవర్ అయిపోయింది అనమాట. 8:30కి చేసేప్పుడు టైం ఏమొచ్చి 8:30కి చేసాను, టైం ఏమొచ్చి 10 అవుతుంది, 10:30 అవుతుంది. 9:30 and 10:30 2 అవర్స్ అయిపోయింది. వాటర్ తాగలేదు ఇంతవరకు. 1 లీటర్ వాటర్ వేస్తాం. మార్నింగ్ మనం ఎలాగ పడుకోలేక ఇచ్చినామంటే 1 లీటర్ వేస్తాం. ఇప్పుడు ఇంకో 1 లీటర్ వేస్తున్నాం. దీంతో 2 లీటర్స్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇది 2 లీటర్స్ కంప్లీట్ చేసాం అన్నమాట. ఇప్పటికి ఇంకా 3 లీటర్స్ పెండింగ్ ఉంది. ఈ రోజు కూడా మీకు చూపిస్తా 5 లీటర్స్ ఎలా తాగాలని. అర్థమైందా? వాటర్ మెయిన్ మనకి. తమ్ముళ్ళు అయితే టైం 12:30 అయింది. ఇందాక 10:30కి ఒక బాటిల్ తాగాం కదా, అక్కడికి 2 లీటర్స్ అయింది. ఎందుకంటే మార్నింగ్ మనం చెప్పాను కదా, మార్నింగ్ తాగుతాం మన కాపర్ సంబులో, అదో లీటర్. ఇందాక 10:30కి 1 లీటర్ తాగా. ఇప్పుడు 12:30 అవుతుంది అనమాట టైము. ఇది 1 లీటర్ మళ్ళీ. ఓకేనా? మొత్తానికి మనకి 3 లీటర్స్ అవుతుంది ఇప్పటికి. లాగేద్దాం ఇది కూడా. ఓకే, అయితే లాగిస్తాం మొత్తం. ఓకేనా? 3 లీటర్స్ అయింది, ఇంకా 2 లీటర్స్ మనకి. అదే డ్యూటీ టైం కూడా అయిపోయింది అనమాట. 12:30 అవుతుంది ఇప్పుడు. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. డైరెక్ట్గా తిన్నాక శంషాబాద్కి వెళ్ళిపోయి మస్జిద్కి వెళ్ళిపోయి నమాజ్ చదువుకొని అక్కడి నుంచి మా మేడం గారు, అదే మీ వదినమ్మ గారు వచ్చేటప్పుడు కోకోనట్ వాటర్ తీసుకొని రమ్మన్నారు. ప్లస్ ఇంకేదో చెప్పారు, కోకోనట్ వాటర్ మర్చిపోయా, గుర్తులేదు. ఒకసారి కాల్ చేసుకుంటా మళ్ళీ. పాలు, మిల్క్ అయిపోయింది. పాలు అండ్ కోకోనట్ వాటర్ 2 తీసుకుని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. అది తీసేసుకుందాం, చూపిస్తానండి అది కూడా. అయితే తమ్ముళ్ళు నమాజ్ అయిపోయింది అనమాట. మనం ఇంకా బయలుదేరిపోవడం మస్జిద్లో నుంచి బయటికి. ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఇప్పుడు ఇది తీసుకోవాలా, ఏంటి కోకోనట్ వాటర్ మిల్క్ అండ్ పెరుగు కూడా యాడ్ చేసింది వదినమ్మ, మర్చిపోయి. ఈ 3 తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళేటప్పుడు. అయితే ఇప్పుడు ఎందుకు మధ్య మధ్య లేదు చూసి ఆగిపోయానంటే, అక్కడ యాక్చువల్లీ ఇద్దరు నించున్నారు అనమాట మన మస్జిద్ అదే బయట. అది వేరే దగ్గర ఎక్కడో లొకేషన్లో మస్జిద్ కడుతున్నారు అనమాట. డొనేషన్ గురించి వచ్చారు. అది వింటున్నాను అనమాట. కొద్దిగా మనతో ఎంత అయిందో అంత ఇచ్చామని, మనకి పైవడిస్తున్నారు కాబట్టి మనం ఎంతో కొంత తిరిగిపోవాలి కదా, అదనమాట.
అయితే తమ్ముల్లో మనం శంషాబాద్ మస్జిద్ నుంచి బయటకు వస్తాం. శంషాబాద్ సెంటర్లో ఉన్నాం అనమాట. అది నిన్న వీడియోలో చూపించాను కదా, బనానాస్ కొన్నా. అది యువతల పక్క అనమాట. ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, బ్రిడ్జ్ యువతల పక్క వెళ్తే బనానా. దీని ఆపోజిట్లోనే మనది కొంత కోకోనట్ షాప్ ఉందన్నమాట. ఇక్కడ బాటిల్ పెట్టారు కదా దాని మీద, అది 150 రూపీస్ అనమాట. అది తీసుకుంటాం. అది తీసేసుకొని నెక్స్ట్ మన మిల్క్ షాప్కి వెళ్ళి, ఆల్రెడీ మిల్క్ షాప్ కూడా మీరు చూపించాను ముందు వ్లాగ్లో. అక్కడికి వెళ్ళి మిల్క్ అండ్ కర్డ్ తీసుకోవాలి, అదే పెరుగు. ఇది అమ్ముల్లో కొబ్బరి నీళ్ళు తీసుకుని ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ పెరుగు అండ్ మిల్క్ అనమాట. ఆ షాప్ కూడా వచ్చాం. అన్న పాలుందా? ½ లీటర్ ప్యాకెట్స్ బఫేలో, అదే 3 ప్యాకెట్లు ఇచ్చండి. అలాగే పెరుగు 20 రూపాయలవి 2 కట్టేయండి అన్నమాట. తీసుకుని రూమ్కి వెళ్ళిపోదాం. మరి ఇంకా చిన్నది ఇదైంది అనమాట. ఇదంతే, ఏదనుకోగలరు. అన్న 5 రెడీమేడ్ పాలైతే ఆల్రెడీ కట్టేసి ఉన్నాయి. పెరుగు కడుతున్నాడు అనమాట. పెరుగు కట్టేసి ప్యాకెట్ 22 తీసుకుంటే అమౌంట్ కొట్టేసాను నేను 160 రూపీస్. ఇది ½ లీటర్ 40 రూపీస్ అనమాట. మనకి 3 ½ లీటర్స్ తీసుకున్నాం. 1.5 లీటర్ 120 ఎక్కడికి అయింది. 20 పెరుగు అది ఒక 40 అయింది. 120 + 40 160 రూపీస్ అయితే కొట్టేసాను నేను. అది మొత్తం కట్టేసి బ్యాగ్లో పెట్టేస్తుంటే మళ్ళీ అన్న మనకి అదిగోండి కూర్చొని మొబైల్ చూస్తున్నాడు కదా, 160 అంటాడు. కొట్టేసాను నేను చూసాను. మళ్ళీ మొబైల్ ఫోన్పే ఓపెన్ చేసి చూపించాల్సి వస్తుంది. ఓకే అయితే పదండి మరి ఇంకా రూమ్కి వెళ్దాం. అయితే తమ్ముళ్ళు వచ్చేసాం మన రూమ్కి, హోమ్ స్వీట్ హోమ్కి. అయితే వచ్చి రాగానే మీకు తెలుసు కదా ఏం చూపిస్తాను, మన మ్యాజిక్ బ్యాగ్. మన మ్యాజిక్ బ్యాగ్లో ఏముంది అని చూపిస్తుంటా. కానీ మీకు ఆల్రెడీ తెలిసిపోయింది, వ్లాగ్ చేసుకొని వచ్చాను కాబట్టి. ఇంకా అయినా సరే మళ్ళీ చూపిద్దాం. మనకి అలవాటు వచ్చి రాగానే మన మ్యాజిక్ బ్యాగ్లో నుంచి ఏం తెచ్చాం ఏంటనే చూపించాలి కాబట్టి అదనమాట. ఎందుకంటే ఏం తీసుకున్నాం ముందుగానే తెలిసిపోయింది మీకు. కోకోనట్ వాటర్ తీసుకున్నాం, ఇది బాటిల్ 150 అన్నాడు. అండ్ పాలు పెరుగు తీసుకున్నాం. 1.5 లీటర్ పాలు తీసుకున్నాం. 120 అయింది. అది ½ లీటర్ 40. అండ్ 20 500 గ్రామ్స్ ½ కిలో పెరుగు, అది 40 రూపీస్ తీసుకున్నాం. ఇదనమాట మన మ్యాజిక్ బ్యాగ్ నుంచి ఇది వచ్చింది. ఇది ఇంకేం లేవన్నమాట. ఓకేనా, ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఏంటి నేను చూపిస్తా ప్రోగ్రామ్. తమ్ముళ్ళు అయితే ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్కి వచ్చేసి ఇంకా మనకు తెలుసు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాకుండా నేను ఎప్పుడు చెప్తుంటాను 11:30 లేదా 10:30 11:30 మధ్యన ఏదో ఒక మీల్ తినాలి, బ్రంచ్ మీల్. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ తినాలి అని. అయితే నాకు డ్యూటీలో ఉండడం వల్ల నాకు కుదరట్లేదు, చాలా కష్టం. ట్రై చేస్తుంటాను కానీ ఒకసారి కుదరదు ఒకసారి కుదరదు అనమాట. రూమ్కి వచ్చాక తింటాను నేను. అయితే యాజ్ యూజువల్గా ఇదిగోండి సేమ్ నిన్నట్లాగే బనానా అండ్ యాపిల్ అనమాట, 2 తీసుకుని వచ్చా. ఏమో మీకు డౌట్ వస్తుందేమో, అన్న నిన్న అదే చూపించాడు, ఈరోజు అదే బనానా మళ్ళీ అదే యాపిల్ చూపిస్తున్నాడేమో అని. నేను ముందు తినేస్తాను. ఓకేనా, ఇంకోండి అయిపోయింది. యాపిల్ అది మంది బ్రంచ్ మీల్ అనమాట. ఇంకా ఫుడ్ రెడీ అవ్వలేదు ఈరోజు. ఫుడ్ రెడీ చేస్తాం. రైస్ పెట్టాం అనమాట. నేను పెట్టలేదు, అదే నీ వదిన గారు పెట్టాడు రైస్. అదే చికెన్ కర్రీ నన్ను వండమన్నది అనమాట. చూపిస్తా అది కూడా. మనం కుక్కే, చెఫే, మాస్టర్ చెఫే. నేను వండి చాలా రోజులు అయిందనమాట. అయితే నాకు వండమన్నది. ఈరోజు నేను వండుతా చికెన్ కర్రీ. రైస్ పెట్టేసి కుక్కర్లో వండేసిన తర్వాత అప్పటికి మనం తిన్నది కూడా డైజెస్ట్ అయిపోతుంది, మళ్ళీ ఆగలేస్తుంది. కాబట్టి మనం మీల్ నెంబర్ 3 లంచ్ రైస్ అండ్ చికెన్ అనమాట. ముందుగానే చెప్పేసాను. అయితే ఇది ఇక్కడ ఆపేద్దాం, అది వండేటప్పుడు చూపిస్తాం మీకు. ఓకేనా తమ్ముళ్ళు, అయితే మనది బ్రంచ్ మీల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చెప్పాను కదా ఏంటంటే, దీని ముందు వ్లాగ్ కాకుండా దాని ముందు వ్లాగ్, నా వ్లాగ్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. నా యూట్యూబ్లో వ్లాగ్ చూసిన వాళ్ళకి అయితే మాత్రం పక్కా ఐడియా ఉంటుంది. నేను వెళ్తూ ఒక కుక్కర్ తీసుకుని వెళ్ళాను అనమాట. చిన్న కుక్కర్, అది పెద్ద కుక్కర్. ఇది ఏమొచ్చి వాచర్ పోయిందంటే వాచర్ వేయించాను. పెద్ద కుక్కర్ది ఇది చూస్తున్నారు కదా. ఇది అయితే చిన్న కుక్కర్ది లోన మనకి రబ్బర్ వస్తుంది కదా, కుక్కర్ లోన రబ్బర్, అది పాడైపోయింది అనమాట. పని చేయట్లేదు, సైడ్ నుంచి ఎయిర్ వచ్చేస్తుంది, లోన ప్రెషర్ ఫామ్ అవ్వట్లేదు కుక్కర్లో. అయితే అది రిపేర్ చేయిద్దామని నేను షాప్కి తీసుకెళ్తే అక్కడ షాప్ వాడు ఏమన్నాడంటే, అది చిన్న కుక్కర్ది మా దగ్గర లోన ఇన్సైడ్ది రబ్బర్ లేదని చెప్పాడు అనమాట. అయితే ఇంటికి తీసుకొని వచ్చాను. పెద్ద కుక్కర్ది మొత్తం సెట్ చేసింది చూపించాను. అది ఎలాగా మన సేఫ్టీ పెయిన్ ఉంటుంది కదా పైన, ఇది చిన్నది, అది పెద్ద కుక్కర్ది పోయింది అనమాట. అది వేస్తాను నేనే తెచ్చి. దీనిది చిన్న కుక్కర్ది మనకి లోన రబ్బర్ దొరకలేదు అనమాట అని చెప్పేసి ఒక వ్లాగ్ తయారు చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. నార్మల్గా నేను ఏం చేస్తున్నాను మొత్తం
అయితే కుక్కర్ ఉంటది కదా లోన రబ్బర్, అది ఒకవేళ నీకు లూజ్ అయిపోతే పెద్దగా అయిపోయినట్టు అనిపిస్తే, విజిల్ రాకపోతే సైడ్ నుంచి ఆ మూత సైడ్ నుంచి నీకు ఎయిర్ వచ్చేస్తే నువ్వేం చేస్తావు అంటే వండే ఒక 3 minutes 4 minutes బిఫోర్ ఆ రబ్బర్ ని డీ ఫ్రిడ్జ్ లో అయినా ఫ్రిడ్జ్ లో అయినా పెట్టే నార్మల్ గా 3 minutes 4 minutes అయ్యాక మళ్ళీ ఆ రబ్బర్ తీసి మనం ఆ మూతకు పెట్టేసి నార్మల్ గా వండితే విజిల్ వస్తుందని చెప్పింది అనమాట. అని చెప్పి పోనీలే అని ట్రై చేసి చూసాం అనమాట. ఈ రోజు ట్రై చేసి చూస్తే బాగానే వచ్చి సక్సెస్ అయింది అనమాట. వండిస్తామని తీస్తే ఇంకా ఇందులో కొద్దిగా ప్రెజర్ కూడా ఉంది చూడండి. చూసారు ఎలా వస్తుందో, ప్రెజర్ ఫామ్ అయిపోయింది అనమాట. 3 విజిల్స్ కొడితే తీసాం. ఇంకా అయినా సరే ఇంకా ప్రెజర్ ఉంటుంది కదా, చూపించడానికి వదిలేదు అనమాట. ఇది అంటే మనకి కుక్కర్ది ఎప్పుడైనా రబ్బర్ లూజ్ అయిపోయి మనకి ప్రెజర్ ఫామ్ అవ్వకపోతే చెప్పిన ట్రిక్ మీరు ఫాలో అయితే మాత్రం పని చేస్తుంది అనమాట. ఇన్స్టాంట్ లో అప్పటికప్పుడు మీరు వండుకుంటారు కదా, వండుకునేటప్పుడు మీరు ఆ రబ్బర్ ని కడిగేసి వాటర్ తో ఫ్రిడ్జ్ లో పెట్టారనుకుంటే ఒక 4 to 5 minutes లేదా 3 minutes అది తీసి మళ్ళీ మూతకు పెట్టేసి మనం వండితే లోన ప్రెజర్ ఫామ్ అవుతుంది అనమాట. ఎయిర్ సైడ్ నుంచి మనకి సైడ్ నుంచి ఎయిర్ రాదనమాట, పై నుంచి మనకి విజిల్ వస్తుంది అనమాట. ఇది ట్రిక్. ఇప్పుడు ఏంటంటే వ్యాపారం, మీ వదినమ్మ గారు రైస్ వండిసారు, అయితే చికెన్ నన్ను వండమన్నది అనమాట. చాలా రోజులు అయింది నేను చికెన్ వండేసి. అయితే నేను ఏం చెప్పానంటే ఓకే నేను వండేస్తా, కట్ చేసి పెట్టే మొత్తం, మరి ఇంకా వీళ్ళు వండడం అనే అన్నాం అంతే, మొత్తం కట్ చేసి పెట్టేసింది అనమాట. ఇక్కడ మనకి ఆనియన్ రెడీగా కట్ చేసి పెట్టేసింది. అలాగే ఇందులో ఏమొచ్చి చిన్న దాంట్లో ఇది ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ కూడా చేసి పెట్టేసింది అనమాట. ప్లస్ చికెన్ అది మసాలా అది కలిపేసి మ్యారినేట్ కి చికెన్ కూడా మనకి పెట్టేసింది అనమాట. ఇప్పుడు నేను జస్ట్ వండడమే, ఇది ప్రాసెస్. ఈ రోజు నేను వండాలన్నమాట. మొత్తం చేసి పెట్టింది కాబట్టి మనకి ఎలాగ వండడం వచ్చు. వండేద్దాం పదని చూపిస్తా ఏంటనేది. మనం పెట్టేసాం అనమాట. ఇప్పుడు ఫిట్నెస్ కింగ్ యాప్ నుంచి ఫుడ్ బ్లాగర్ అయిపోయాను నేను, చెఫ్ అయిపోయాను, సారీ. ఇదనమాట సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటాను నేను. మనం కళాయి పెట్టేసాం. మీరు ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వండేటప్పుడు చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఓకేనా, ఇది వండేటప్పుడు మనం ఎక్కువగా మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తే చాలా మంచిది. ఆవాల నూనె అంటారు కదా, ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది మనం కొద్దిగా ఎక్కువ కాకుండా లైట్గా అనమాట. మనకి ఇది ఆనియన్ లైట్గా ఫ్రై అయ్యేటట్టు వేసుకుందాం, మరి ఎక్కువ వేసుకోకుండా. ఇంత చాలు, చూసారు కదా. ఎక్కువ ఏమో మ్యాక్సిమం దూరం పెడుతుంది ఏ ఆయిల్ అయినా సరే. ఈ ఆయిల్తో మనం పామ్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ యూస్ చేసే కన్నా ఇది యూస్ చేస్తే హెల్త్కి కూడా మంచిది, టేస్ట్ కూడా బాగుస్తుంది అనమాట. ఆల్రెడీ బాగా హీట్ ఎక్కిసింది. ఇందులో ఇంకా మనం వేసేద్దాం కట్ చేసి ఉంచిన ఆనియన్స్ అన్నీ. అదనమాట లెక్క. కొద్దిగా లైట్గా మనకి బ్రౌన్ కలర్లో వచ్చేస్తే దాంట్లో నెక్స్ట్ చికెన్ వేసేద్దాం, ఓకేనా. అప్పటిదాకా వీడియోని హోల్డ్ చేద్దాం, ఆపుదాం. అయితే తమ్ముళ్ళు మనది బ్రౌన్ కలర్ అయిపోయింది అనమాట. ఇదిగోండి చూస్తున్నారా, లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుంది. ఈ ఆయిల్ వేస్తే ఈ మస్టర్డ్ ఆయిల్ కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఆయిల్ కలర్ ఇలా ఉంటుంది అనమాట. అందుకే మళ్ళీ మేము వదినమ్మని చూపించా, దగ్గరికి పిలిపించి అయిపోయింది ఇంకా వేసామని అనమాట. ఆల్రెడీ చికెన్లో పెరుగు, చికెన్ మసాలా, గరం మసాలా అన్ని మిక్స్ చేసి వదిలేసింది అనమాట. ఇంకా అది డైరెక్ట్గా ఇందులో వేసేయడమే, ఇది అలాగే బ్రౌన్ కలర్ అయిపోయింది కాబట్టి. ఇది మిక్స్ చేసాడు ఇది వేస్తేనేది తమ్ముళ్ళు. అయితే మనం చికెన్ వేస్తాం కదా, అందులో ఈ డబ్బాకి కొద్దిగా మసాలా గిసాలా తగిలింది కదా, అందులో వాటర్ కొద్దిగా వేసేస్తుంది అనమాట ఇందులోకి. అది ఇంతలోపటికల్లా మేము వదినమ్మ వచ్చి సెటర్లు వేసేస్తుంది అనమాట. మీరే వండుతున్నారు, మొత్తం నేనే చేసే పెట్టా, మళ్ళీ అడుగుతున్నారు ఇది కూడా నేనే చేయమంటున్నా, అది కూడా నేనే చేయమంటున్నా. వీడియో ఆఫ్ చేస్తున్నారు కదా మధ్యలో, నాకు కౌంటర్లు పడుతున్నాయి అనమాట. అది మీరే వండుతున్నారు, మొత్తం నేనే చేస్తున్నాను కదా అని చెప్తుంది. ఇదనమాట. కొద్దిగా కలిపేద్దాం. ఈ వాటర్ కూడా లాగేసాక అప్పుడు లాస్ట్ లో మనం ఏంటి టమాటీ పేస్ట్ వేద్దాం. కన్నులో ఏదో పడినట్టుంది, కన్ను మూసారా. తమ్ముళ్ళు జాగ్రత్తగా కలిపేసి మొత్తం మూత పెట్టేసాను అనమాట. ఇప్పుడు ఇది కొద్దిగా లాగేస్తే వాటర్ మొత్తం, అప్పుడు లాస్ట్ లో గ్రేవీ టమాటీ పేస్ట్ చేసి వదిలింది కదా, అది వేసేద్దాం అనమాట. అప్పటిదాకా చిన్న గ్యాప్ బ్రేక్. అయితే తమ్ముళ్ళు అది మూత పెట్టేసాం కదా, తీసి చూద్దాం. అది కొద్దిగా లాగేస్తే దగ్గరికి లాగేసింది అనమాట. ఇప్పుడు ఇందులో అదే టమాటీ పేస్ట్ చేసి మిక్సీ కొట్టేసింది కదా, అది వేసేద్దాం. ఇందులో వేసి కొద్దిగా లైట్గా ఇందులో కూడా మరి ఇది ఉంది కాబట్టి వాటర్ వేసాను అనమాట. కొద్దిగా వాటర్ వేసి ఊపేద్దాం. ఊపేసి ఈ కూడా వేసేద్దాం వాటర్. ఇప్పుడు ఇది కలిపేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే దగ్గరికి లాగేస్తే అయిపోయినట్టే. అప్పుడప్పుడు మన ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అనమాట తినడానికి. రొటీన్ ఇప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు లేకపోతే మన చెల్లెలు మన అక్కలు అదే వైఫ్ ఉంటే వాళ్ళు వండుతుంటారు కదా, అది కామన్.
అప్పుడప్పుడు మనం కూడా ఇలా మన చేయి ముందు లాగితే వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది అనమాట, మనకు కూడా టేస్ట్ కొత్తగా అనిపిస్తుంది, వాళ్ళకి టేస్ట్ కొత్తగా అనిపిస్తుంటుంది అనమాట. ఇలా చేస్తున్నా అది పదండి, మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. ఇంకా అది అలాగే ఆపేస్తున్నాను, ఇంకా బ్లాగ్ కూడా లెంత్ పెరిగిపోతుంది కాబట్టి డైరెక్ట్ తినేటప్పుడు చూపిస్తా, ఓకేనా? ఇది ఏంటనుకుంటున్నారా? ఇదిగోండి, ఇది ఏమైందంటే ఇందాకలా ఇక్కడ ఇవన్నీ పెట్టున్నాయి కదా, స్టార్టింగ్లో చూపించేది ఉల్లిపాయ కట్ చేసింది, చికెన్, ఇది గ్రేవీ అని. అప్పుడు కుక్కర్ చూపించాను, మీకు ఐడియా ఉందా? కుక్కర్ విజిల్. ఇది ఇలా తీసి చూపించేటప్పుడు కుక్కర్ తగిలేసింది అనమాట, దానికి బోరోప్లస్ రాసాది. ఓకే, తమ్ముళ్ళు ఆఫ్ చేసేద్దాం అనుకున్నాను కానీ చికెన్ అయిపోతుంది. ఇంకా చిన్న పని తగిలింది, పెండింగ్ ఉంది. అది టమాటో వేసాం కదా లాస్ట్లో, టమాటో అండ్ ఆనియన్ ది పేస్ట్, అది బాగా లాగేసింది అనమాట. చూపిస్తా ఇది చూస్తున్నారా? చికెన్ లో గుడ్లు ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటారు. ఇందాక చికెన్ చూపించాడు, ఇప్పుడు గుడ్లు ఎందుకు వచ్చారు అనుకుంటారు ఏమో. మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు డైలీ 5 బాయిల్స్. నవ్వు వచ్చేస్తుంది, నోరు తిరగట్లేదు నాది. మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు 5 eggs బాయిల్ చేసింది అనమాట. అందులో 3 నేను తింటే 2 మీ వదినమ్మ తింటది. అది తినలేదు, ఉండిపోయాయి అనమాట. అందుకోసం అది ఏం చేస్తానంటే అలాగే ఉండిపోయాయి కదా అని ఇందులో చికెన్ లో వేస్తాను అనమాట. అది ఇప్పుడు అది లాగేసింది దగ్గరికి గ్రేవీ. అయితే లాస్ట్ అంట ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది నాకు తెలియదు, ఇది నేనైతే ముందే వేస్తాను. ఇదిగోండి ఆడుస్తుంది, ఇదో ఇంత అంట. ఇది వేసి కలిపేయాలంట. అదే జాదాలతో కంబోలతో ఇది వేస్తాం కదా, ఇప్పుడు కలిపేయాలన్నమాట. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ అయిపోయింది, తక్కువ అన్న తక్కువ వేస్తుంటే బాగా తక్కువ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఏమన్నది వేసాను అనమాట. ఇది కలిపేసి ఇప్పుడు వాటర్ వేసాను అనమాట. ఇదిగోండి ఈ టీ గ్లాస్ తో వాటర్ వేసామన్నది, అది వేసాం కదా. ఈ కలిపేసి ఇంకా సిమ్ లో పెట్టడం అనమాట. సిమ్ లో పెట్టేసి ఇప్పుడు అయిపోయినట్టే. ఇక చూపించింది, ఇంకా డైరెక్ట్ గా ఇప్పుడు తినేటప్పుడు చూపిస్తా, ఓకేనా? లేకపోతే మీకు బోర్ కొట్టేస్తుంది మళ్ళీ. అమ్మ చికెన్ కి 1 గంట బ్లాగ్ చేసాడు అనుకుంటారు మీరు. ఓకే, తినేటప్పుడు చూపిస్తా. ఇంకా తమ్ముళ్ళు అయితే మనది అయిపోయింది అనమాట. చెఫ్ ప్రోగ్రామ్ మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. వండిసాం చికెన్, రైస్ కూడా అయిపోయింది. రైస్ ని వండలేదు, మేము వదినమ్మ గారు వండారు. చికెన్ కూడా ఒక విధంగా చెప్పాలంటే కిచెన్ రూమ్ లో ఉండి కలిపా. ప్రాసెస్ మొత్తం మీ వదినమ్మ చెప్పింది. అయితే డైలీ మేము యాక్చువల్గా తిందాం అని అనుకుని అలా పడుకుంటాం, సాయంత్రం అయిపోతుంది అనమాట. ఇది డ్యూటీకి వెళ్ళి వస్తాను కదా, సాయంత్రం 6 గంటలు లేచి నమాజ్కి వెళ్ళి తింటా. కానీ ఈరోజు నేను వండాను కాబట్టి ఇప్పుడు తింటున్నాం అనమాట. టైం 3 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు తినేస్తున్నాం. ఇదిగోండి రైస్ రెడీగా ఉంది, అండ్ ఇది చికెన్ కర్రీ ప్లస్ ఎగ్, అదే పొద్దున్న మిగిలిపోయింది తిన్న ఎగ్ అనమాట, అందులో వేస్తాం. ఇప్పుడు దంచుకుట్టుడే అనమాట, ఓకేనా? ఇది ఇప్పుడు మనకి ప్రోటీన్ తీసుకుంటాం. మార్నింగ్ 3 eggs తీసుకున్నాం, ఈ 2 eggs ఉన్నాయి కాబట్టి 1 egg తినొచ్చు, తినకపోవచ్చు, లేకపోతే 2 eggs నేనే వేస్తాను. ప్లస్ చికెన్, ప్రోటీన్ అనమాట, బాడీకి కావాల్సింది. మనకి ఇలా తీసుకుంటాం, ఇలా కన్స్యూమ్ చేస్తున్నాం అనమాట. బాడీ గ్రోత్ అవ్వాలంటే మనకి ప్రోటీన్ కావాలి, ఓకేనా? పదండి ఇంకా స్టార్ట్ చేద్దాం. చూసారా వ్యాపారం? ఈ ప్లేట్లో వేస్తాను అనమాట. ఇందులో రైస్ తిని కర్రీ తీసి మళ్ళీ ఈ రైస్ దీన్ని ఇలాగా అది ఆనకట్టు కట్టిందనమాట. దీని మీద కొద్దిగా నెయ్యి వేసింది. చికెన్ ఇది మొత్తం వండితే మళ్ళీ చూడండి పచ్చడి తీసుకుని వచ్చింది. ఈ నెయ్యిని పచ్చడి మిక్స్ చేసుకుని తింటుందంట, తినిపియాలంట. అదే తినదలేండి, నేనే తినిపిస్తా, తినిపియాలంట. ఇది వండుకొని ఇది మళ్ళీ ఏం చెప్తాం ఇంకా. ఇదిగోండి వేసింది పచ్చడి, మామిడికాయ పచ్చడి వేసి నెయ్యి వేసింది కొద్దిగా. ఇప్పుడు ఈ పచ్చడి ఇందులో మిక్స్ చేసి తినిపియాలంట. ఈ చికెన్ ఉంచుకొని ఏటో ఇది సరిపోయింది. అలాంటప్పుడు ఎందుకు వండడం చికెన్, నేను బాయిల్ చేసుకుని తినేస్తే అయిపోయేది. కర్రీ వండి మళ్ళీ ఇది ఇలా వ్యాపారం. కలిపిసాం బాగా, ఇంకా తినిపించడం. ఫస్ట్ ముద్ద తెలుసు కదా వదినమ్మ గారికి అన్నమాట. నేను కూడా లాగిన్ చేస్తాను, అది కలిపేటప్పుడు నాకు కూడా నోట్లో నుంచి నీరు వస్తుంది. వేసేద్దాం మనం కూడా, పడి ఉంటుంది ఒక సైడ్. బాగుంది పచ్చడి విత్ నెయ్యి, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంది, చాలా బాగుంది నిజంగా. ఏదో అనుకున్నాను కానీ రెండోదబ్బా, నేను కూడా లాగిన్ చేస్తాను. మూడు అయితే ఇంకా ఆఫ్ చేద్దాం. చూసారు కదా మధ్యాహ్నం మీల్స్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసా, బిర్యానీ, నైట్ మిగిలిపోయింది మటన్ బిర్యానీ విత్ 3 eggs. ఆఫ్టర్నూన్ రూమ్కి వచ్చాక హ్యాపీలో ఒక బనానా తిన్నా బ్రంచ్ మీల్లో. ఎప్పుడు మళ్ళీ
మీల్స్ చూసారు కదా, చికెన్ అండ్ ఎగ్ ప్రోటీన్ అనమాట మన బాడీకి కావాల్సింది ఇది. ఇంకా నైట్ అంటున్నాను, అప్పుడే నైట్ వెళ్ళిపోయి ఈవినింగ్ 8 అనేది మళ్ళీ చూపిస్తా, ఓకేనా? అప్పటిదాకా కొద్దిగా రెస్ట్ తీసుకుంటే నేను కూడా తింటాను కదా. తాములు మొత్తానికి మనది లంచ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం టు రెస్ట్. టైం 3:30 అవుతుంది. నేను ఎప్పుడు 3 చెప్తుంటా, ఏంటి బాడీ రెడీ అవ్వాలి అంటే, ఒకటి ఏమొచ్చి డైట్ తినడం, రెండోది ఏమొచ్చి వర్కౌట్ జిమ్ చేయడం, తినడం అండ్ జిమ్ చేయడం, మూడోది ఏమొచ్చి రెస్ట్, బాడీకి రెస్ట్. ఈ 3 ఉంటేనే మనకి బాడీ రెడీ అవుద్ది అనమాట. ఇది చూస్తున్నారా, మనది జిమ్ నడుస్తూనే ఉంటుంది అండ్ ఫుడ్ కూడా నడుస్తూనే ఉంటుంది అండ్ రెస్ట్ కూడా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు టైం టు స్లీప్ అనమాట. పడుకొని ఒక 2 hours తినేసి పడుకొని లెగిసి మళ్ళీ సాయంత్రం ప్లాన్ ఏంటనేది చెప్తా. ఈరోజు సండే కాబట్టి సాయంత్రం జిమ్ అయితే లేదు. యాక్చువల్లీ జిమ్ ఉంది ఈరోజు, కాకపోతే నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే సండే రోజు ఓన్లీ మార్నింగే ఉంటుంది, ఈవినింగ్ ఉండదు అనమాట. మార్నింగ్ ఉంటుంది కాబట్టి సండే అయినా సరే నాది ఏ షిఫ్ట్ కదా, మరి డ్యూటీకి వెళ్ళాలి నేను 5:30కి, ఐ మీన్ 6 కల్లా ఉండాలి డ్యూటీలో. నేను 5:30కి బయలుదేరుతా, 5:30, 5:40 కల్లా బయలుదేరుతా అనమాట. ఎయిర్పోర్ట్లో 6 కల్లా ఉంటా. మార్నింగ్ జిమ్ చేయడానికి అవ్వదు, డ్యూటీలో ఉన్న ఏ షిఫ్ట్ కాబట్టి. ఈవినింగ్ ఈరోజు వెళ్దాం అనుకుంటే డైలీ వెళ్ళినట్టు, కానీ వెళ్ళడానికి అవ్వదు, సండే కాబట్టి సెలవు. జిమ్ ఏంటనేది చూపిస్తాను మీకు. ప్రెసెంట్ అయితే రెస్ట్ తీసుకుందాం, ఓకేనా? గుడ్ ఈవినింగ్ తమిళ్లో. అయితే మనది నిద్ర అయిపోయింది. నిద్ర ఎలా అయిందంటే మామూలుగా అవ్వలేదన్నమాట. డైరెక్ట్గా ఇంకా 7:30కి లెగిసా. 7:40 అయ్యింది. ఎగ్జాక్ట్గా 5 minutes ఉందన్నమాట నమాజ్ టైంకి, నైట్ది. నేను వెళ్తాను కదా 8 o'clockది, టైమింగ్స్ మారుతుంటుంది నైట్ది. ముందు 8కు ఉండేది, తర్వాత ఇప్పుడు 7:45 అయిపోయింది అనమాట. ఎర్లీగా 15 minutes తగ్గింది అనమాట నమాజ్, తొందరగా అవుద్ది అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్కలా చదువుతూ ఉంటారు అనమాట. మా ఇంటి దగ్గర ఉన్నది ఇప్పుడు 7:45 అవుతుంది. ఇంకా 5 minutes ఉందని నేను మొబైల్ కూడా తీసి మీకు చెప్పడానికి అవకాశం దొరకలేదు. ఫటాఫట్ లేసి 5 minutesలో ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలు వేసుకొని మస్జిద్కి వెళ్ళి వచ్చేసాను అనమాట. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే నమాజ్ అయిన తర్వాత జిమ్కి వెళ్ళాలి. ఈ రోజు సండే కాబట్టి మనకి ఇందాకలే చెప్పాను జిమ్ లేదు మనకి. అయితే మీ వదినమ్మ గారు అలాగా మార్కెట్కి వెళ్దాం అని చెప్పింది అనమాట. ఇక్కడ మెట్రో ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. ఇప్పుడు డీమార్ట్ వాల్మార్ట్ ఎలాగో ఐడియా ఉంటుంది మీ అందరికీ, మెట్రో ఎక్స్ప్రెస్. అలా వెళ్తాం, పదండి చూపిస్తాం, ఓకేనా? బట్టలు కూడా మార్చుకోవాలా. ఈ బట్టలు అంటే పర్లేదు, ఇది కూడా మార్చుకుందాం అండి. 8 అవుతుంది కాబట్టి కొద్దిగా చలేస్తుంది బండి మీద వెళ్ళేటప్పుడు. కొద్దిగా ఉడి లాంటిది వేసుకుంటా. తమ్ముళ్ళు, దానికన్నా ముందు ఏంటంటే మనది పర్ డే డైలీ 5 liters వాటర్ లెవెల్ ఛాలెంజ్ ఉంటుంది కదా. అయితే మార్నింగ్ లేచి కానీ సమ్ముతో 1 liter అండ్ ఎయిర్పోర్ట్లో 2 liters, 3 liters అయిపోయింది అనమాట ఓవరాల్గా. ఇంకా 2 liters మిగిలింది. అయితే మనం మొన్న తెచ్చిన బాటిల్ అయితే 2 liters బాటిల్ మళ్ళీ ఫిల్ చేసి ఉంచుకున్నా. కొద్దిగా తక్కువ ఉంది అయినా నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ సగానికి తాగేసాం అనుకోండి, ఇది 1 liter అయిపోయినట్టు, 2 liters బాటిల్ కాబట్టి. అంతే, ఇందులో సగం తాగిస్తే 1 liter, అంతే. ఓవరాల్గా నాది 4 liters అయినట్టు అనమాట. ఇది వేసేద్దాం ఇప్పుడు. ఓకే, చూసారుగా సగం పైన వేసాం, అంతే. ఎగ్జాక్ట్గా 1 liter కవర్ చేసాం. 4 liters అయినట్టు. ఇంకొక 1 liter మిగిలింది. అది నైట్ డిన్నర్ చెయ్యక ముందు ఒక 1/2 liter అండ్ డిన్నర్ చేసిన కొంచెం తర్వాత 1/2 liter, 5 liters కవర్ అయిపోతుంది ఈరోజు చూడమండి. అయితే రెడీ అవుతాం పదండి, ఇంకా చూపిస్తా డైరెక్ట్గా బైక్ మీద బయలుదేరేది. దాని తర్వాత మెట్రో స్టాప్, ఓకేనా? అయితే రెడీ అయిపోయి అనమాట. మేము వదినమ్మాయితో ఆల్రెడీ బయటకు వెళ్ళి నించున్నది వెయిట్ చేస్తుంది. ఇంకా మనం మన స్టైల్లో బ్యాగ్ తెలుసు కదా, ముందు నా ఫ్రంట్ ఇలా వస్తుంది, అదే ఇలా వేసేసుకోవడం. మరి ఇంకా ఏదన్నా సరే ఫ్రంట్కి ఇలా బాగుంటుంది మనకి, కంఫర్ట్గా పెట్టడానికి తీయడానికి ఇలాగ ఫ్రంట్న. అందుకే ఎక్కువగా ఫ్రంట్ పెడుతూ ఉంటాను బ్యాగ్. ఇది మన ట్రెండ్ అనమాట, నా ట్రెండ్ ఇది. పదండి మరి ఇంకా ఇంటికి తాళం వేస్తే బయలుదేరదాం. తమ్ముళ్ళు అయితే కిందకు వచ్చేసాం, బైక్ మీద ఉన్నాం అనమాట ఇప్పుడు ఇంటి దగ్గర, మన బిల్డింగ్ దగ్గర. అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇప్పుడు మన షాప్కి. ఇది పద ఇంకా డైరెక్ట్ మెట్రోకి వెళ్ళి. ఇలా రైస్ కూడా ఉంది, కొద్దిగా మిగిలిపోయింది అనమాట మొన్న వండింది. ఆ రైస్ వెళ్ళేటప్పుడు దారిలో ఏదైనా అది ఉంటాయి కదా కుక్కలు, ఏదైనా దానికి పెట్టేద్దామని పట్టుకున్నాం అనమాట. ఓకే, అయితే ఇంకా బయలుదేరదాం. అయితే తమ్ముళ్ళు మన అదృష్టం బాగుందనమాట. ఇలా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి జస్ట్ ఒక 100 meters కూడా రాలేదు. ఇక్కడ కుక్కలునే, చిన్న పిల్లలు ఉన్నాయి దానివి. ఇప్పుడు ఈ మిగిలిపోయిన రైస్ దానికి పెట్టడం అనమాట. పదండి ఇంకా పెట్టేద్దాం. అయితే మేము ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, ఇది మన రైస్ అయితే ఇదిగోండి కనిపిస్తుందా ఇక్కడ ఈ కవర్లో, ఇక్కడ పెట్టేసానమాట. మరి అది ఎప్పుడు తింటుంది అని 3 వచ్చేటప్పుడు. మేము అయితే బయలుదేరుతాం, ఇంకా టైం అవుతుంది అనమాట. మనం హైవే ఎక్కిసాం అనమాట శంషాబాద్ది, ఆరామ్ గారు వెళ్ళే దారిలో. అయితే నేను ఇంటి దగ్గర ఉంటే పెట్రోల్ కొట్టించను. ఇంటి దగ్గర లోకల్లో ఇంటి దగ్గర ఒక 5 kilometers లాంగ్ తిరిగితే పెట్రోల్కి నేను టెన్షన్ పడినాను. ఒక 5 kilometers దాటి లాంగ్ వెళ్తాను, 5 kilometers 10 kilometers దాటి లాంగ్ వెళ్తాను అంటే మాత్రం 100% పెట్రోల్ కొట్టిస్తాను.
ఇప్పుడు మనం తిన్నాక పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని అక్కడి నుంచి జస్ట్ ఇంకా మనకి ఒక 5 to 10 minutes ఉంటుంది అనమాట మెట్రో. అక్కడికి వెళ్ళిపోదాం మరి ఇంకా. ఓకేనా? అయితే తమ్ముళ్ళు పెట్రోల్ బంక్ వస్తాం అనమాట. మనం ఇక్కడ పెట్రోల్ బంక్ మొబైల్ యూస్ చేయకూడదు కాబట్టి జస్ట్ 2-3 seconds వీడియో తీసి ఆలోచిస్తాం. పెట్రోల్ కొట్టిస్తాం అనమాట. మళ్ళీ మనం హైవే ఎక్కిసాం. ఇంకా డైరెక్ట్ చలో మెట్రో. మనం మెట్రో ఎక్స్ప్రెస్కి వచ్చాం అనమాట. వెనకాల చూస్తున్నారు కదా, ఇదే. ఇక్కడికి వెళ్ళాలంటే డీమార్ట్ అది అనుకుంటే నార్మల్గా వెళ్ళిపోవచ్చు మనం. డీమార్ట్, వాల్మార్ట్ అని. వాల్మార్ట్ కూడా కార్డు ఉండాలి సేమ్ మెట్రో లాగా. ఇదిగోండి మెట్రోకి మనకి కార్డు ఉందన్నమాట. ఈ కార్డు ఉండాలి. ఈ కార్డు ఎవరిదైతే నాది కాదనమాట. మొన్న మీకు ముందు బ్లాగ్లో ఏదో లేకపోతే దాని ముందు బ్లాగ్లో ఒక 2 vlogs ముందో మీకు మసీద్ చూపించాను. శంషాబాద్లో ఈ మసీద్ కాకుండా ఇంకో మసీద్ ఈ బిల్డింగ్లో ఉండేవాడిని అని. ఆ బిల్డింగ్ పక్కన ఒక అంకుల్ షాప్ ఉందన్నమాట. ఆయన దగ్గర 2 cards ఉంటే నాకు ఒక కార్డు ఇచ్చారు ఆయన. యూస్ చేసుకో, మా దగ్గర ఆల్రెడీ కార్డు ఉంది, నీకు పనికి వస్తుందని. నాకు ఇది ఇచ్చి 3 years అవుతుంది అనమాట. అప్పటి నుంచి యూస్ చేస్తూనే ఉన్నాయి కార్డు, మెట్రో కార్డు. ఇది చూపిస్తే మనకి లోన షాపింగ్ చేయడానికి అవుతుంది అనమాట. ఇంకా పదండి లోన్ చూపిస్తా. మనకి దసరా కదా, దసరా అవ్వడం వల్ల స్టాక్ ఎక్కువగా తెచ్చి పెట్టారనమాట. మనకి బయట పెట్టేసారు చూడండి మొత్తం. ఇంకా మన లోన్కి ఎంట్రీ కూడా అవ్వలేదు. ఎంట్రీ కనిపిస్తుంది కదా, మన ఎంట్రెన్స్లోనే మొత్తం ఈ సామాన్లు పెట్టేసాం మనం. ఇది ఎయిర్పోర్ట్లో వెళ్తాం చూడండి, ఇలాగా క్యూ మేనేజర్లు పెడుతూ ఉంటాం మనం. ఇలా తిరుగుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ టైప్లో. ఇలాగా ఇవన్నీ బయట సర్దీసారు సామాన్. అంతా దసరా ఆఫర్ అనమాట. బయట వేస్తే తీసారు చూడండి. వాషింగ్ మిషన్లు ఇవి అవి ఇవన్నీ స్వీట్స్ ఎక్స్ట్రా అనమాట. పదండి అయితే లోన్కి ఎంట్రీ అయిపోతాం. లోన్కి ఎంట్రీ అయిపోయి మనం ఈ కార్డు ఇచ్చేస్తే అయిపోతుంది అనమాట మన స్టాఫ్. అయితే మనం ట్రాలీ తీసేసుకుందాం. ఇదిగోండి, ఇంకా మొదలెట్టడమే మనం ఏమేమి కావాలో ఏంటనేది. ఇదిగోండి చూపిస్తాను. ఇంకా మొత్తం చూపిస్తే పెద్దది అయిపోద్ది బ్లాగ్. ఏదైతే తీసుకుంటామో మొత్తం సామాన్లు వేసేటప్పుడు చూపిస్తాం మీకు. ఓకేనా? ఇదిగోండి మనం లోన్కి ఎంట్రీ అయిన వెంటనే ఇది పెట్టారనమాట. దసరా కదా, అదే దాని గురించి. ఇది రాముడు 10 తలల రావణాసుడికి కొడుతున్నట్టు స్టార్టింగ్ ఎంట్రన్స్లో పెట్టారనమాట. ఇది మన మెట్రో షాప్లో. అదే స్టార్టింగే మా మేడం గారు, అదే మేము వదినమ్మ గారు సోంపాపడి చూసారనమాట. 80 రూపీస్ది మనకి 40 రూపీస్కి వస్తుంది అనమాట. 200ది సూర్య సోంపాపడి. అయితే ½ కిలోది డబ్బా తీసేసుకుంటున్నాం ఒకటి. స్వీట్తో మొదలెట్టాం మా షాపింగ్. ఇదిగోండి దసరా ఆఫర్ కాబట్టి. అయితే ఇదేమో కొత్త సర్ఫ్ అయిపోయిందంట ఇంట్లోకి. ఎంజో కంపెనీ అంట. అన్నీ ట్రై చేసాం. సర్ఫ్ ఎక్సెల్, రిన్, టైడ్. ఇది కూడా ట్రై చేసి చూద్దాం. మనకి ఇదేమొచ్చి 120ది 96 రూపీస్కి వస్తుంది. ఇది ఒకటే వస్తుంది. అయితే ఇదిగోండి అక్కడ ఎంటర్ అయ్యామన్నమాట. అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే ఆ ముందుకు వెళ్ళాలి. ఆ ముందుకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుని మళ్ళీ అలా స్నేక్ లాగా అనమాట. జిగ్జాగ్ ఇలా 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 తిరుగుతూ వెళ్ళడమే. తెలుసు కదా అందరికీ, సేమ్ అదే సిస్టమ్ డీమార్ట్, వాల్మార్ట్ లాగే. అది అక్కడ అది మన సోంపాపడిని సర్ఫ్ తీసుకుని ఎంట్రన్స్లో అలా కొద్దిగా ముందుకు వచ్చేది ఎలక్ట్రానిక్స్ అనమాట. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్లు మొత్తం అక్కడ ఎల్ఈడి టీవీలు ఇది ఉన్నాయన్నమాట. ఈ సైడ్ ఐరన్ బాక్స్లు, ఫ్యాన్లు ఇవన్నీ. ఇంకా ఇవన్నీ చూపిస్తే టైం అలా లాగేస్తుంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ అనమాట. ఇలా తీసుకొని ఇలా డైరెక్ట్ వెళ్ళిపోకుండా మళ్ళీ ఇలా వెళ్ళాలి. ఇందులో నుంచి వెళ్ళి మళ్ళీ అలా ముందుకెళ్ళి తర్వాత రైట్ తీసుకోవాలి. రైట్ లెఫ్ట్ అలా తిరుగుతూ ఉండడమే మనం. అయితే నా తమ్ముళ్ళు ఒకసారి ఆస్క్ మీ క్వశ్చన్ అడిగితే వాళ్ళు అడిగారు, అన్న నువ్వు ఏ సోప్ యూస్ చేస్తావని. వాళ్ళకి చెప్పాను ఒకసారి నేను మార్కెట్కి వెళ్ళాక మనకి 4 pieces 5 pieces కలిపి బల్క్లో వస్తుంది తక్కువలో. అయితే చూడండి ఇక్కడ గోద్రేజ్ ఉందన్నమాట. మనకి ఈ గోద్రేజ్ 5 pieces కలిపి ఉన్నాయి. ఇదిగోండి ఈ 5 మనకి యాక్చువల్గా 135 రూపీస్ పడుతుంది. కాకపోతే మనం 123కి వస్తుంది అనమాట. అందుకోసం ఈ సబ్బు ఆ సబ్బు టాప్ టు బాటం కొట్టడం. ఈ 3 సామాన్లు అయ్యాయి ఇప్పటికి. ఇంట్లో చపాతీ చేసుకోవడానికి గోధుమ పిండి అయిపోయింది అనమాట. ఆశీర్వాద్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇందులో చూడండి మొత్తం రాసింది వీట్ ప్లస్ లియం హస్క్, మైజే, ఓట్స్, చనా, సోయా ఇవన్నీ కలిపి ఉన్నాయి గ్రెయిన్స్ అన్నీ. ఈ ప్యాకెట్ 5 kilos ప్యాకెట్ ఒకటి వేసేస్తున్నాం. 4 సామాన్లు అయ్యాయి ఇక్కడికి. అదిగోండి అలా ఎంట్రన్స్ నుంచి వెళ్ళి అలా ముందుకెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇలా మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చాం అనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ ఇది మొత్తం క్లాత్వి ఇవి అన్నీ ఉంటాయి. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు రైట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడికి ఈ సెక్షన్లో కొనడానికి అయితే ఏం లేదనమాట మనకి. ఈ మొత్తం సామాన్లు చూస్తున్నారు కదా, స్టీల్ సామాన్లు అయినా సరే అది ఒక టైంపాస్ అనమాట. వస్తే ఏం వదలాలనిపిదు. ప్రతి లైన్ తిరిగేసి ఇక్కడి నుంచి వెళ్ళాలనిపిస్తుంది. ఏదైనా ఒక్క లైన్ మిస్ అయిపోయినా సరే ఏదో వదిలేసారా కొనేదే ఉండదు. మనకు అవసరం ఉన్నా కొంటాం కానీ అన్ని తిరగాలనిపిస్తుంది అనమాట ఇందులో. ఈ షాప్లోకి వస్తే, ఈ షాప్ అనే కాదు పెద్ద షాపులు ఇందులోకి వచ్చినా మనం. అయితే వ్లాగ్ గురించి మాట్లాడి కొద్దిగా గొంతుగా ఎండిపోయింది అనమాట. మధ్యాహ్నం మనం కోకోనట్ వాటర్ తీసుకుని వచ్చాం కదా, అదే చూసి ఉంటారు. ఆ కోకోనట్ వాటర్ ఇందులో ఫిల్ చేస్తాం అనమాట. కొద్దిగా సిప్ తీసుకుంది, ఒక 2 sips. అదే
అది అనమాట లెక్క. అలాగా నడుచుకుని అక్కడికి వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఇప్పటికి జస్ట్ 4 ఐటమ్సే తీసుకున్నాం. సోంపాపురి, డిటర్జెంట్, అదే ఆశీర్వాద్ ఆట, గోద్రేజ్ సబ్బులు అనమాట. ఇప్పటికే 3 లేన్లు తిరిగిసాం. కానీ అలా నడుచుకుంటూ అవసరం ఉండేవైతే ప్రస్తుతానికి ఏం కనపలేదు. అంతే ఇంట్లో ఉన్నాయి మ్యాక్సిమం. ఇంట్లో ఏముంటాం ఖాళీగా అని అలా వచ్చాం. సండే జిమ్ సెలవు కాబట్టి మనకి అదనమాట. లేడీస్ వచ్చారంటే షాపింగ్కి ఏది తీసుకున్నా తీసుకోపోయినా ఈ ఇయర్కి సంబంధించింది తీసుకుంటారు. నేను ఎంత టిప్స్ చెప్పినా ఏం చెప్పినా సరే వాళ్ళకి నచ్చింది చేస్తారు. ఇదిగోండి, ఇది ఎయిర్ సీరం తీసుకుందనమాట. ఇది స్ప్రే లాంటిది. ఇది మనకి ఏమొచ్చి ఎంత పడింది ఎయిర్ సీరం, దీని ప్రైజ్ ఎంత పడిందో కనిపించట్లేదు, తీసుకెళ్ళను. ఇది 130 ఉంది. దీని మీద ఎంతకు వస్తుంది అనేది దీని మీద ఇక్కడ లేదు. ఇది ఒకటి అయిపోయింది, తీసుకుందాం అనమాట. దీంతో పాటు ఇది ఒకటి షీషా ఆయుర్వేదిక్ రెడ్యూస్ ఎయిర్ ఫాల్ అంట. ఎయిర్ ఫాల్కి నేనే టిప్స్ చెప్పాను ఇన్స్టాగ్రామ్. అలాంటిది అవి పాటించదు, దానికి నచ్చింది చేస్తుంది అనమాట మేము వదినమ్మ. ఇది చూసారా, ఇందులో ఏదేదో ఉన్నాయో, ఏదేదో రూట్స్ వేసి ఉన్నాయి, కిందన మెంతులు వేసి ఉన్నాయి. ఇవన్నీ మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇది ఎంత అనుకున్నారు ప్రొడక్ట్? 600 రూపీస్, 599 ఉంది. 600 రూపీస్ ఎట్టి కొనాలా మనం. ఇది నార్మల్ కోకోనట్ ఆయిల్లో మనమే ఆ మెంతులు, ఆ కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, కరివేపాకు, అది మొత్తం ఒక చిన్న బౌల్ వేసుకుని మనం హీట్ చేస్తాం అనుకోండి. ఆ కర్రీ లీవ్స్, మెంతులు ఇవన్నీ అదే చాలా మంచిది. ఇది ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టి కొనవసరం లేదు. అందుకే ఇది డ్రాప్. అదంటే పోనే రేట్ కూడా తక్కువ ఉంది, ట్రై చేయనివ్వండి. మరి అది అంత 600 రూపీస్ వేస్ట్ కదా. అది ఇంగ్రీడియంట్స్ కూడా కనిపిస్తున్నాయి ఏంటున్నాయనేది మనకి ఎందుకు వేస్ట్ అది, అందుకే పెట్టేమన్నది. ఇది పారాషూట్ ఆయిల్ ఎందుకు అనుకున్నారు? తలకండించుకోవడానికి కాదు, తినడానికి వండుకొని. చూపిన రీల్స్లో కూడా చూస్తుంటారు. నేను ఎక్కువగా కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తుంటాను ఏదైనా ఫ్రై చేసేటప్పుడు. కోకోనట్ ఆయిల్ లేదా మస్టర్డ్ ఆయిల్. అది కాకపోతే మస్టర్డ్ ఆయిల్కి తెలుగునే ఆవాల నూనె, అది యూస్ చేస్తాను అనమాట. కోకోనట్ లేదా ఆవాల నూనె ఎక్కువగా. ఈ రిఫైండ్ ఆయిల్, పామ్ ఆయిల్ చాలా తక్కువ అనమాట, దూరం పెడతాది. నేను ఇదిగోండి ఈ లేన్లో నుంచి వెనకాల నుంచి నడుచుకుని వచ్చా, లాస్ట్ డెడ్ నుంచి నడుచుకుని వస్తే ఇక్కడ ఈ లేన్లో 3 ఐటమ్స్ తీసుకున్నాం. ఒకటి ఏమొచ్చి అదే సిరం, ఒకటిని సీసా ఆయుర్వేద ఆయిల్ ఏదో ఒకటి, పారాషూట్ ఆయిల్, మొత్తం 3 తీసుకున్నాం ఈ లేన్లో. నెక్స్ట్ మనకి వేరే లేన్ అనమాట. ఇప్పుడు ఇదిగోండి, ఇది చూస్తున్నారా, ఇవి అన్నీ ఈ క్రీములు, ఇది పాండ్స్ క్రీములు, ఇవన్నీ ఉన్నాయి. మల్టీవిటమిన్ క్రీములు, గానియా, పాండ్స్, ఇవన్నీ. ఇది అస్సలు ముట్టుకోను. ఎందుకు తెలుసా? పర్ డే డైలీ నేను 5 లీటర్స్ వాటర్ తాగుతాను అనమాట. అది తాగితే అవి అవసరం లేదు మనకి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది అనమాట. అవి మీరు రాయన అవసరం లేదు. మనం ఆర్టిఫిషియల్, న్యాచురల్గానే లోన్ నుంచే మనకి తయారవుద్ది స్కిన్ క్వాలిటీ, గ్లోనెస్ అనేది. అదే తమిళ్లో ఇది ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ కొన్ని చూపిస్తుంటే నా వీడియో లెంత్ పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పటిదాకా ఇవన్నీ చూపించాను కదా, ఇది చూసారు. ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే లాస్ట్ ఎండ్ అనమాట, డెడ్ ఎండ్లో మొత్తం ఏదైతే కొన్నా అవన్నీ చూపిస్తే వీడియో అక్కడికి ఇది స్టాప్ చేసేద్దాం. లేకపోతే షాపింగ్ చేసి మొత్తం చూపిస్తే మీకు దగ్గర 40-50 మినిట్స్ వెళ్ళిపోద్ది బ్లాగ్. ఓకేనా? ఇది తమ్ముడు, ఇది చూస్తున్నారా, పీనట్. మనకు కావాల్సింది హై ప్రోటీన్ పల్లీలు. ఎంత వస్తుందో చూద్దాం. 1 కిలో టోటల్ ఎంత వస్తుందో ఇది వేస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకో ప్రోటీన్ ఏమొచ్చి చూపిస్తాం పదండి. ఇది మిల్క్, సోయా చంక్స్ అనమాట. ఇవి 2 తీసుకొని తెలుసు కదా, పీనట్ అండ్ ఇది మనకి ప్రోటీన్ స్టాక్ అనమాట కావాల్సింది. అదే 2 చూపిస్తాను మీకు. ఇదిగోండి, మొత్తానికి ఇది అయ్యిందనమాట మనకి షాపింగ్. ఇదిగోండి, ఇది చూస్తున్నారు కదా, ఇది మీ వదినమ్మ తెలుసు కదా, మనం ఆపినా సరే ఆగరు. అదనమాట. పేపర్ బోట్లో మ్యాంగో ఫ్లేవర్ ఒకటి, లీచీ ఫ్లేవర్ ఒకటి, పామిగ్రానైట్ ఒకటి అనమాట. అండ్ మనకి ఇదొకటి తీసుకున్నా, బోమిటా పాలలో కలుపుకొని మనం మార్నింగ్ వేసి ఇప్పటికి వెళ్ళేటప్పుడు తాగేటప్పుడు. ఈ సోయా చంక్స్, పీనట్, ఇది సేమ్. ఇది మొత్తం ఇదనమాట. అయిపోయినట్టే మా షాపింగ్. ఇంక వెళ్ళి బిల్లింగ్ కొట్టించిన టైం కూడా 9:40 అయిపోయింది అనమాట. ఇంకా 20 మినిట్స్ ఉంది. 10 o'clock క్లోజ్ చేస్తారు బిల్లింగ్. ఇంకా వెళ్ళిపోదాం. ఓకేనా? పదండి మళ్ళా. ఇది టెస్ట్ చూసారా తమ్ముళ్ళు, టైం అయిపోతుందని బిల్లింగ్కి వస్తాం అనమాట. యాక్చువల్లీ ఇది వేసాం కదా లూజ్ది, ఇది
ప్యాక్ చేస్తారనమాట, బార్ కూడా పెడతారు. ఈ మళ్ళీ వెనకలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకోటి ఏమొచ్చా మొత్తం 3 ఫిల్ చేశాను నేను. ఇది పచ్చి శనగపప్పు, అది కూడా ప్రోటీనే, సోయా చంక్స్ అది ప్రోటీనే, అండ్ పీనట్ వేసాను, అది అక్కడే వదిలేసాను. అది బార్ కోడ్ పెట్టకుండా గాబరాలో వచ్చాను అనమాట. అది వేసింది కూడా అది అర్థం అక్కడే ఉంది, పీనట్ది కూడా ఇక్కడే ఉంది, వదిలేసా. ఇదిగోండి ఇది, ఈ 3 తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ మనం ఇది చేయాలి. పట్టేసుకున్నా 3. ఇదిగోండి ఇప్పుడు వెళ్ళు మనం. బాయ్. ఇది లూజ్ తీసుకున్నా తెలుసు కదా ఏం చేయాలి దీనికి. మనకి మ్యాక్సిమం అది ఫోల్డ్ చేసి ఇది కొడతారు. ఇదనమాట. ఇదిగోండి దీనికి ఇలా క్లోజ్ చేస్తాం అనమాట. మనకి బార్ కూడా పెట్టేసి మొత్తం కంప్లీట్. అది మనం గాబరాలో బిల్డింగ్ టైం అయిపోతుందని అక్కడ వెళ్ళిపోయాం, అది చేయకుండా మళ్ళీ వచ్చి ఇప్పుడు మనం మొత్తం పెట్టాం. అయితే మొత్తానికి 3కి మనం పెట్టేసాం అనమాట. ఇదిగోండి ఇలా పట్టుకున్నా, తీసుకెళ్ళి బిల్డింగ్ మన ఇంకా రాదులేండి. ఆల్రెడీ మనకన్నా ముందు 2 ఉన్నాయి బిల్డింగ్ చేయించుకోవడానికి నించున్నారు కస్టమర్స్. మనది 3వది అనమాట. ఇంకా అక్కడే ఉన్నాం అదే లైన్లో. ఇదిగోండి వచ్చాం మనం లెక్క. ఇప్పుడు బిల్డింగ్ చేంజ్ చేయాలి. అయితే ఏమనుకున్నా ఇవన్నీ తీసుకున్నాం కదా, మీ వదిన మేము వచ్చి లాస్ట్ ఫ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా, ఇదిగోండి ఏ మనిషి నించున్నారు వైట్ కలర్ లాస్ట్, ఎగ్జామ్ లాస్ట్ ఇక్కడ వేలు పెట్టాను కదా, వేలు పైన అక్కడికి వెళ్ళి డైరీ మిల్క్ చాక్లెట్ సెలెక్ట్ చేస్తుంది అనమాట. డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకోవాలి. చాక్లెట్స్ కావాలంటే అది కూడా వచ్చేస్తుంది రిటర్న్. ఇదిగోండి చాక్లెట్స్ తీసుకొని వస్తుంది అనమాట. డైరీ మిల్క్ చాక్లెట్స్ కావాలని చెప్తుంది. 3 వేరే వేరేగా అనమాట. ఒకటేమొచ్చి డైరీ మిల్క్ రోస్ట్ ఆల్మండ్ ఆన్లైన్, సెకండ్ ఏమొచ్చి ఫ్రూట్స్ అండ్ నట్స్, థర్డ్ ఏమొచ్చి కూడా ఫ్రూట్స్ అండ్ నట్స్ అన్నమాట. మేము జాక్పాట్ కొట్టాం అనమాట. యాక్చువల్లీ అక్కడ లైన్లో నించున్నాం మేము. మా తమ్ముడు ఒకటి చూసి అన్న వచ్చిండన్నా బిల్ కొట్టేస్తానని చెప్పి మాకు పిలిచారు అనమాట. మనది ఇప్పుడు బిల్లింగ్ అయిపోతుంది. అయితే నేను ఇప్పుడు బ్లాగ్ ఆపాల్సి వస్తుంది, ఎందుకంటే పేమెంట్ చేయాలి కాబట్టి ఇదే మొబైల్ నుంచి ఆపుతున్నాను. ఓకేనా, ఇది ప్యాకింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. అయితే మొత్తానికి మన బిల్లు 2699 అయిందనమాట. 2000 క్యాష్ ఇచ్చా, మిగతాది ఫోన్పే కొట్టేసా. ఇది ఫినిషింగ్ టచ్ అనమాట. మన చెక్ చేసుకుని మొత్తం లాస్ట్లో స్టాంప్ కొడతారనమాట. అయితే ఈ మెట్రోలో వాల్మార్ట్లో వస్తే మనకి ఏంటి తెలుసా బెనిఫిట్, మన బ్యాగ్ అయితే అనవసరం లేదనమాట. ఇవన్నీ కార్గో డబ్బాలు ఉంటాయి పరిస్థితి, వాళ్ళు స్టాక్ పెట్టేసిన తర్వాత ఇందులో నుంచి మనం సెలెక్ట్ చేసుకొని మనం అందులో మొత్తం లగేజ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే మనం ఒక డబ్బా తీసాం, కొన్ని ఏమొచ్చి మన బ్యాగ్లో సరిపోతాయి. ఇంకా వెళ్ళిపోదాం పదండి ప్యాక్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు అక్కడ స్టాంపింగ్ కొట్టేటప్పుడు వీడియో తీసాం కదా, అక్కడ సెక్యూరిటీ కూడా అదే సెక్యూరిటీ చెప్తున్నాడు అనమాట, అన్న పెట్టొద్దన్నా బాగుండదు, మా ఊర్లో తెలిసిపోద్ది నేను సెక్యూరిటీ జాబ్ చేస్తున్నట్టు, మరి నువ్వు భయపడకరా బాబు అని, నీ ఫేస్ వచ్చేటప్పటికి నేను కట్ చేసి తీసేస్తానులే అని చెప్పాను అనమాట వాడికి. ఇదనమాట. ఇప్పుడు ఈ అన్ని డబ్బాలో సర్దేద్దాం మొత్తం మనం. అయితే థమ్ముల్లో మొత్తానికి మనం ప్యాక్ చేస్తాం అనమాట. ఈ డబ్బాలో వచ్చే అన్ని ఐటమ్ ఇంకా కొన్ని ఉండిపోయాయి బయట మనకి, ఇది చూస్తున్నారు కదా. ఇది ఏమొచ్చి నేను బ్యాగ్ ఫ్రంట్న పెట్టుకుంటాను కదా, మన ఆల్ ఇన్ వన్ మ్యాజిక్ బ్యాగ్. అందులో ఈ మిగతా సామాన్లో ఈ డ్రింక్ బాటిల్, ఈ సోయా చంక్స్, ప్రోటీన్ స్టాక్ మొత్తం మన బ్యాగ్లోకి వెళ్ళింది అనమాట. పీనట్, సోయా చంక్స్, అది శనగపప్పు ఆయిల్ ప్యాకెట్ అది మిగిలిందనమాట. ఇది యోగ హట్ చూడండి, ఇది బ్యాగ్లో పెట్టేసుకున్నాం. మిగతాలో ప్యాక్ అయిపోయి ఇంకా బయలుదేరిపోవడం. ఓకే, థమ్ములో మొత్తానికి మొత్తం సర్దీసి ఇంకోండి ఇలా కట్టుకుంటాం అనమాట. మా కెమెరామ్యాన్ చూపించాలి. ఇది చూస్తారు కదా, మొత్తం అంతా అవైలబుల్గా ఉంటుంది. ఇలా కట్టేసుకుని ఉంటుంది, తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇది తాడు కట్టడం కూడా ఒక ఆర్ట్ అనమాట. మనకి అయితే థమ్ములు మొత్తానికి కట్టేసాం అనమాట మనం. ఇది చూస్తున్నారా, ఇదనమాట లెక్క. మనం కొన్న సామాన్లు మొత్తం ఈ డబ్బాలో వస్తాయి. ఇది మన డబ్బులు, మిగతా సామాన్లు ఉన్నాయి, అది మనం బ్యాగ్లో పెట్టేసుకున్నాం. మొత్తానికి అల్హమ్దులిల్లా అయిపోయింది మనది షాపింగ్. వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా బయలుదేరిపోవడమే. రూమ్కి వెళ్ళాక చూపిస్తాం. ఇంకా మధ్యలో మళ్ళీ ఇది మొత్తం ఇంకా అయిపోయింది. ఓకేనా, మిగిలిపోయిన సామాన్లు బ్యాగ్లో పెట్టేస్తా, రూమ్కి వెళ్ళిపోవడమే మనకి. తమ్ముళ్ళు లైటింగ్ పడుతుంది వెనకాల, ఫేస్ బాగా కనిపించింది, తిప్పేద్దాం ఫస్ట్. అది లెక్క. ఇప్పుడు ఇది కంగారు ఉంటుంది తెలుసా, కంగారు ఆస్ట్రేలియాది నేషనల్ యానిమల్ అనమాట. అది తన పిల్లల్ని ఇలాగే ఇందులోనే పెడుతుంది అనమాట. సేమ్ మనం కూడా అదే స్టైల్. ఇది మన కంగారు బ్యాగ్. ఇవన్నీ ఇందులో పెట్టేద్దాం, మిగిలిపోయిన సామాన్లన్నీ. ఓకేనా, ఇది మన మ్యాజిక్ బ్యాగ్లో ఇది వేసి జిప్ వేస్తాం అనుకోండి, అయిపోయే లెక్క. ఇంకో జిప్లు ఏమొచ్చి మన 3 ఫ్లేవర్ డ్రింక్లు అనమాట. బోట్ లీచీ ఫ్లేవర్, బోట్ పామిగ్రానైట్, అలాగే బోట్ మ్యాంగో అనమాట. ఇంకా ఇవి మిల్క్ మిస్ట్, ఇది యోగ హట్ ఉందన్నమాట. ఇది
3 వేరే వేరే ఫ్లేవర్స్ అనమాట. ఇది కూడా పీచ్ ఒకటి అండ్ బ్లూబెర్రీ ఒకటి, ఇంకా ఆల్రెడీ ఒకటి ఆ డబ్బాలో పెట్టాను అనమాట. ఇంకా 2 పెట్టాం ఆ డబ్బాలో. అది ఏదో మనకి ఫ్లేవర్ నేను చూడలేదు, చూపించా. ఒకటి తినేద్దా ఉంటుంది అనమాట మీ వదినమ్మ, ఒకటి ఇచ్చేస్తున్నాను తినేయడానికి. ఇది పెట్టేద్దాం, ఇంకా పెట్టేసి ఇక బయలుదేరదాం. ఓకేనా, అంతా అయిపోయినట్టే ప్యాకింగ్ మనది. అది లెక్క. తిందామని చెప్తే ఇది ఓపెన్ చేస్తాను అనమాట. అది తినడానికి యోగా హట్ అనమాట. ప్రోటీన్ పెరుగు తెలుసు కదా, ఇందులో ఫ్లేవర్స్ ఉంటుంది మనకి. యోగా హట్ అంటేనే పెరుగు అనమాట, అందులో ఫ్లేవర్స్ వస్తాయి, దాన్ని యోగా హట్ అని అంటారు ఇంగ్లీష్లో. ఇది చాలా మంచిది బాడీకి, వెయిట్ గెయినింగ్లో ప్రోటీన్ ఉంటుంది అనమాట. ప్రోటీన్ గుడ్ ఫ్యాట్ అది ఉంటుంది. ఇది ఓపెన్ చేసాం కానీ స్పూన్ లేదు తినడానికి. అయితే నేను ఏం చేసా, దీని పైది తీసాను కదా, సిల్వర్ది వస్తుంది మనకి పైన. దాంతో నేను తెలుసు కదా మీ అన్నయ్య మల్టీ టాలెంటెడ్ అని, దాంతో స్పూన్ తయారు చేస్తాను అనమాట. ఇదిగోండి ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇలాగా కలిపేసి చూస్తున్నారుగా, ఇది చూడండి ఎలా వస్తుంది. క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది మనకి. ఇది ఫస్ట్ నేను తిన్న కాబట్టి మా వదిన తినిపించాలి. ఇప్పుడు తినిపించాలంటే ఫేస్ కనిపిస్తుంది, అందుకోసం వీడియో ఎక్కడికి ఆపుతున్నా. హోల్డ్ చేస్తానా, నేను తినేది చూపిస్తాను మీకు. ఇది నాదనమాట ఐస్ స్కూప్. అయితే బయలుదేరుతాం మరి ఇంకా. ఓకేనా, రూమ్కి బయలుదేరి రూమ్కి వెళ్ళా ఇక్కడ సర్దీసి నైట్ డిన్నర్ అదనమాట. జిమ్ అయితే లేదు ఈరోజు సండే, అయినా సరే రూమ్కి వెళ్ళి నా స్టైల్లో కొద్దిగా పుషప్స్ కొడదాం. ఓకేనా, కంప్లీట్ ఫినిష్ అనమాట. వచ్చాం, టాటా గుడ్ బై మన మెట్రో షాప్కి. మనం ఇంకా జాగ్రత్తగా రూమ్కి బయలుదేరిపోదాం. మమ్మల్ని అయితే వచ్చేసాం అనమాట రూమ్కి మనం విత్ మన లగేజ్తో. లోనికి వెళ్ళిపోవడమే. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోదాం. ఫ్రెష్ అప్ అయిపోయి కొద్దిగా పుషప్స్ చేసి నైట్ డిన్నర్ అయితే తమ్ముళ్ళు మొత్తం అయిపోయింది. డ్యూటీ చేసాం, రెస్ట్ తీసుకున్నాం, నమాజ్ చదివేసుకున్నాం, షాపింగ్ వచ్చాం, మధ్యాహ్నం వండడం కూడా చేస్తాం. అంతా అయిపోయింది అనమాట. లాస్ట్ ఫినిషింగ్ టచ్. ఇప్పుడు నైట్ 8 అంటే ఒక 10 to 15 minutes అనమాట. సండే జిమ్ మార్నింగ్ ఉండి నేను డ్యూటీకి వెళ్ళాను కాబట్టి వెళ్ళడానికి అవ్వలేదు. ఈవినింగ్ అయితే జిమ్ సెలవు ఉంటుంది అనమాట, అందుకోసం వెళ్ళడానికి ఛాన్సే లేదు మరి ఇంకా సెలవు కాబట్టి. అయితే ఇప్పుడు రూమ్కి వచ్చాను. ఒక 10 to 15 minutes. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఎంత తెలుసా, 11 ఎగ్జాక్ట్ నైట్ 11 PM అవుతుంది. అయినా సరే ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట, చేయాలని కసి ఉండాలి, పట్టుదల ఉండాలి మీకు. ఓకేనా, ఒక 10 to 15 minutes పుల్అప్స్ మొత్తం చేసి ఇంట్లోనే నైట్ డిన్నర్ ఫినిష్ చేసి ఇంకా రెస్ట్ అనమాట. అయితే పదండి ఇంకా చూపిస్తా. ఫస్ట్ మనం కొద్దిగా పుల్అప్స్ కొట్టేద్దాం. ఓకేనా, కొద్దిగా కెమెరా యాంగిల్ పైకి పెడదాం. ఇది లెక్క. ఇంకా మీకు చూపించి మొత్తం ఫినిష్ చేసి ఇంకా పుల్అప్స్ చేసి అవగొడేస్తాం. 10-15 minutes అనమాట. ఎక్కువగా మనం ఇది చేయకుండా. Like me, open up your eyes and insert a little rising. You don't have to love me, you don't have to like me. Got enough love in myself, in my psyche. You should have the same in your brain nightly. If you wanna taste, bitch, you can fucking try me. If you wanna hate, bitch, you know where to find me. And if you go and hate this, you can fucking bite me. I'll be cruising in my lane fast, call it high speed. అయితే మనం హోమ్ వర్కౌట్ కూడా చేసాం అనమాట. పుషప్స్ అండ్ పుల్అప్స్ చాలు మనకి. 10 to 15 minutes, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ రేపు ఎలాగ మనం జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తాం కాబట్టి గ్యాప్ రాకూడదు. ఒక 10-15 minutes అయినా సరే బాడీని యాక్టివేట్గా ఉంచాలి అని చేశాను అనమాట. ఇప్పుడు డిన్నర్ కంప్లీట్ చేసి ఫినిష్ ఈ వ్లాగ్. తమ్ముళ్ళు అయితే మనది ఇప్పుడు డిన్నర్ టైం అనమాట. నైట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. అంతా చూసారు కదా. ఇప్పుడు మధ్యాహ్నం వండింది రైస్ మిగిలిపోయింది, ఇంకా చికెన్ కర్రీ ఉండిపోయింది అనమాట. అయితే ఒక మనిషికి సరిపోయేటట్టు రైసే ఉంది, కర్రీ ఉందనమాట. అయితే మేము వదినమ్మ ఏం చెప్పిందంటే, నేను తిన్ను అలసిపోవచ్చాను ఇంకా వండను అంటే, మనం తెచ్చిన ఫ్రూట్స్ గీట్స్ ఉన్నాయి, ఆ ఫ్రూట్స్ అది తినేసి అది మిల్క్ తాగిస్తుంది అనమాట. అయితే నేనేం చేశానంటే ఇంకా మిగిలిపోయిన రైస్ కర్రీని ఇంకా తెలుసు కదా మన రియాలిటీ ఎలా ఉంటుందో, ఈ ప్లేట్లలో గీట్లలో మంచిగా అవసరం లేదు, మనకి ఉన్నది ఉన్నట్టు చూపిస్తాను అనమాట. ఈ కడాయిలో మిగిలిపోయిన కర్రీ కొద్దిగా వేడి చేసి అందులో మిగిలిపోయిన రైస్ వేస్తాను. ఇది తినేస్తే మనది డిన్నర్ అయిపోయినట్టు అనమాట. చూసారు కదా వ్లాగ్ ఎలా ఉందో. మొత్తం కంప్లీట్ ఇంటి పనులు అన్ని చేసుకుంటూ, రెస్పాన్సిబిలిటీ డ్యూటీ చేసుకుంటూ అన్ని చేసుకుంటూ, జిమ్ని కూడా మెయింటైన్ చేస్తూ, డైట్ని కూడా మెయింటైన్ చేస్తూ అన్ని చేస్తాను అనమాట. మన మీ అన్నయ్య పడుతున్న కష్టానికి ఒక లైక్ వేసుకోండి, అలాగే వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వ్లాగ్ లో కలుద్దాం మళ్ళీ. గుడ్ నైట్. ఓకేనా, బాయ్.